ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవి విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, టీజీఎల్ఐసి, అర్జిత సెలవులు సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం, ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తుంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతుంది. 61 ఏళ్ల పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షవాతం, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొమ్ములందక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.